అపోస్తల కార్యము 1వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు చదువుకుందాం. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపముగా ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదిలోకి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతే, యేసు తల్లి అయిన మరియు, ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క సన్నిధిలో చదువుబడిన లేఖన వాక్య భాగాన్ని అందరం కూడా విన్నాం. ఇక్కడ దాదాపుగా చాలా మంది వ్యక్తులందరూ కూడా కలిసి ఆయన శిష్యులు, తర్వాత వారితో పాటు కొంతమంది స్త్రీలు అందరూ కూడా ఒక మేడ గదిలోకి వెళ్ళారు. ఏం చేయడానికి వెళ్ళారు? భోజనం చేద్దామని. ఇక యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచాడు, పరలోకానికి ఆయన ఆరోహణమైనాడు. ఇక మనకు ఆయనతో ఏం పని లేదు కనుక మనమందరం కూడా ఇక తిరుగుచు త్రాగుచు ఎవరి పనిలో వాళ్ళు ఉందామనుకున్నారు. వాళ్ళు లేదు. ఏం చేశారంటే దేవుని యొక్క వాక్యాన్ని వారు ఆధారం చేసుకొని మీరు వేడ గదిలో మరి మీరు పరిశుద్ధాత్మను పొందేంత వరకు కూడా యెరూషలేములో ఉండండి అని తెలియపరచాడు కనుక ఆ విషయాన్ని వారు జ్ఞాపకం వచ్చుకొని అందరూ కూడా మేడ గదిలోకి వెళ్ళారు. మేడ గదిలోకి వెళ్ళినటువంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారంట? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించున్నారు. ఎంతమందికి ప్రార్థన చేయడం అంటే ఇష్టం ఉంది? నాకు ప్రార్థన చేయడం అంటే ఇష్టం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ప్రార్థన చేయడం అంటే ఇష్టం అనేవాళ్ళు. ఒకవేళ పాటలు పాడే వాళ్ళకి ఇష్టం అంటే దానికి డబుల్ ఉంటారు. పాటలు పాడాలంటే అందరూ ఇష్టపడతారు. వాక్యం చెప్పాలంటే కూడా అందరూ ఇష్టపడతారు. వినాలంటే తక్కువ ఇష్టపడతారు. లేదా ఈ యొక్క సమయంలో మనమందరం ఈ విషయాన్ని బాగా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నీవు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావా? పాటలు పాడడానికి ఇష్టపడుతున్నావా? వాక్యాన్ని వినడానికి, ధ్యానించడానికి ఇష్టపడుతున్నావా? చెప్పడానికి ఇష్టపడుతున్నావా? చాలా మంది అంట ఆ మధ్యలో ఒక గొప్ప దైవజనుడు మాట చెప్పాడు అనమాట. ఒక ఆయన అస్తమాటికి ఆయన దగ్గరికి వెళ్ళేదంట. దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు చూసినా అయ్యా నేను మరి ఎప్పటి ఎక్కడైనా సభలు ఉంటే తీసుకెళ్ళండి, నేను వస్తానయ్యా, సభలకు వస్తాను, నేను కూడా సభలో వాక్యం చెప్తాను, పాల్గొంటానని చెప్పేవాడు. ఆయన వెళ్ళే సమయానికి నేను ఉండేవాడు కాదండి. మళ్ళీ ఆయన పోయి వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే కలిసేవాడంట. అయ్యా ఎక్కడైనా ఉంటే చెప్పండి, నేను వస్తానని చెప్పేవాడు. ఇట్లయితే కాదు, ఈయనతో నేను భరించలేకపోతున్నానని చెప్పి ఆయన ఏం చెప్పాడంటే తెలుసా? ఆయన వచ్చి అయ్యా అని చెప్పి మాట మొదలు పెట్టాయా అని ఒక మాట అన్నాడు. ఏం లేదు, ఈరోజు మన ఇద్దరు కలిసి ప్రార్థన చేద్దాం ఒక గంట అన్నాడు. సార్ నాకు కొంచెం పని సార్, నేను మళ్ళీ వస్తే ఇప్పుడే అని చెప్పి అటే వెళ్ళిపోయినాడు. ఏమంటే వెళ్ళిపోయినాడు? ఇప్పుడు ప్రార్థన చేద్దామంటే వెళ్ళిపోయినాడు. సైతాను కూడా వాక్యం చెప్పమంటే బాగా చెప్తుంది. యేసు ప్రభు ఆ అరణ్యంలో 40 రోజులు రాత్రి పౌరులు ఉపవాసంతో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు సైతాన్ ఆయన దగ్గరకు వచ్చి ఏమంటుంది? లేఖనాలు తీసి చూపిస్తుంది. ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలో ఉన్నట్టుగా నువ్వు చేసుకొని తిను, నువ్వు ఎత్తైన ఈ కొండ మీద నుండి లేకపోతే ఈ శిఖరం మీద నుండి నువ్వు దిగితే దుంకితే దేవదూతలు వచ్చి నేను కాపాడతారు అని చెప్పి ఆ సైతాను ఏం చెప్తుంది? దేవుని
దేవునికి లేఖనాలను ఎత్తి చూపిస్తామని. నిజంగా సైతాను తెలిసినంత వాక్యం ఎవరికి తెలియదు. ఎందుకంటే సైతాను యేసుప్రభు దగ్గర ఉన్నటువంటి వాడు, పక్కలో ఉన్నటువంటి వాడు, పడదూరే పడ్డాడు. కనుక చాలామందికి వాక్యం చెప్పడం అంటే కూడా ఇష్టమే, పాటలు పాడడం అంటే కూడా ఇష్టమే. కానీ ప్రార్థన చేద్దామంటే సత్యం మీద ఉండరు. ఇంకా ప్రార్థన చేద్దామని ఒకవేళ మోకరిస్తుంది అనుకోండి, ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. రెండోది ఏమొస్తుంది అంటే నిరుత్సాహం వస్తుంది. అయ్యి ఎంతసేపు కాదు ఇంకా ప్రార్థన, ఏదో ఒక మాట చేస్తే అయిపోతుంది కదా అన్నట్టుగా ఉంటారు. కనుక ప్రార్థన చేయడానికి చాలామంది మక్కువ చూపించారు. ఎప్పుడైనా మీరు ఒక వాల్ పోస్టర్లో కానీ పేపర్లో కానీ చూసినప్పుడు ప్రార్థన చేయబడుతున్నది, మీరందరూ కూడా రండి ప్రార్థన చేయడానికి అని మీటింగ్లు పెట్టారు ఎవరైనా? ఇక్కడ ప్రార్థనలు చేయబడుతున్నాయి, ఈ ప్రార్థనకు మీరందరూ రండి ఎప్పుడైనా పిలిచారా? పిలిస్తే ఒకవేళ మీరు వెళ్తారా? వెళ్ళాలి. ప్రార్థన చేయడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అత్యంత ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యమైనటువంటిది ఏంటంటే ఎప్పుడైతే మనం ప్రార్థనకు మోకరిస్తామో సాతానుకు దడ ఉంటుంది. మనం మోకరించామంటే వాడు పరుగులు వెళ్తాడు. నువ్వు మోకరించే స్థలంలో కానీ ప్రదేశంలో కానీ ఆ ప్రాంతంలో కానీ వాడు ఉండడానికి ఇష్టపడడు. అందుకనే సైతాను మొట్టమొదటి పని ఏం చేస్తుందంటే ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ప్రార్థన చేయనియదు. ప్రార్థన చేసి సమస్య తొలగిపోతుంది కనుక ప్రార్థన చేయనీయకుండా అది ఆపివేస్తూ ఉంటుంది. జంతువుని వేటాడుతున్నప్పుడు అవి మొట్టమొదటిగా ఎదుట ఉన్నటువంటి జంతువుని ఎక్కడ పట్టుకుంటాయి? సరే, పిల్లి ఎప్పుడైనా కోడిని పట్టుకున్నప్పుడు చూసినారా? కోడిని ఎక్కడ పడుతుంది? కాలు పడుతుందా? తోక పట్టుకుంటుంది? ఏం పట్టుకుంటుంది? ఎడ పట్టుకుంటుంది. ఎందుకంటే కోడి అసగుడు, అది 2 కేజీలు ఉన్నది, 3 కేజీలు ఉన్నది. ఎంత పెద్ద కోడైనా కానీ పిల్లి వెళ్ళి దాన్ని మెడ పట్టుకుందంటే అది పీడ్చుకెళ్తే అట్ట పోవాల్సిందే. ఎందుకంటే దానికి శ్వాస పీడ్చుకోవడానికి కూడా కొర్రని అనడానికి కూడా లేదు. అందుకని సైతాన్ కూడా మనల్ని ఏం చేస్తాడంటే ప్రార్థన చేయకుండా మన గొంతులు పట్టేస్తాడు అనమాట. ఇంకా నువ్వు పాటలు పాడు, నేను కూడా పాడుతా అంటాడు. సంగీతం వాయించి, నేను కూడా వాయిస్తా అంటాడు. ఇక వాక్యం చెప్పు, నేను కూడా చెప్తానే, నాకేం తెలియదు ఆ వాక్యం అంటాడు. కానీ ప్రార్థన చేద్దామంటే మాత్రం సైతాను ఆ చక్కల్లో ఉండడన్నా. దేవుడు నామానికి మహిమ కలుగుతుంది కాక. అందుకని మీరందరూ కూడా మేడ గదిలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఏక మనసుతో తర్వాత ఎడతెగక వారు ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారు. ఈ ఎడతెగకుండా ఏక మనసుతో ప్రార్థన చేయటం వలన ప్రభువు యొక్క గొప్ప కార్యాలను మనం రుచి చూడగలుగుతాం. ప్రభు యొక్క గొప్ప సంగతులను, అద్భుతాలను, ఆశ్చర్యాలను, స్వస్థతలను, సంఘములో భయాన్ని, నెమ్మదిని మనం పొందుకోగలుగుతాం. ఇవన్నీ మన సంఘంలో జరగాలంటే మొట్టమొదట మన సంఘానికి కావాల్సినటువంటి మొట్టమొదటి మెట్టు ఏమిటి? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు? అందరూ నిజమేనా? మన సంఘం బాగుపడాలంటే, మన కుటుంబం బాగుపడాలంటే, మన ప్రాంతం బాగుపడాలంటే, మన దేశం బాగుపడాలంటే ముఖ్యమైనటువంటిది, మొట్టమొదటిది, ప్రధానమైనటువంటిది ఏమిటి? ప్రార్థన. ప్రార్థనకు అంత ప్రాధాన్యత ఉన్నది కనుక సైతానుకు ఆ ప్రార్థన అంతే ఇష్టం ఉండదు. కనుక ఈ యొక్క సమయంలో మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ప్రార్థన చేయడం వల్ల మనకు కలిగే మొట్టమొదటి యొక్క లాభం లేక ఉపయోగం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుడు
ప్రతిఫలం దొరుకుతుంది. వాళ్ళిద్దరు కూడా భూలోకంలో ఇద్దరు ఏకీభవించినాడు. మనమిద్దరి కంటే ఎక్కువ మంది కూడా ఏకీభవించారు. కానీ ఇద్దరు ఏకీభవించినా వారు ఏకీభవించినటువంటి ఆ యొక్క అంశం వరకు వారు ప్రార్థన చేస్తే వాళ్ళకి ఏం దొరుకుతుందట? జవాబు దొరుకుతుంది. ఈ రోజున నీ ప్రార్థనకు జవాబు దొరకాలంటే ఏక మనసు కావాలి. ఇద్దరు కలిసిన ఏక మనసుతో ప్రార్థన చేయాలి. 10 మంది ఉన్న ఏక మనసుతో ప్రార్థన చేయాలి. 100 మంది ఉన్న ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఏక మనసు లేక స్థిరమైన మనసు మనం కలిగి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతామో మనం చేస్తున్న ప్రార్థనకు ఏం జరుగుతుంది? జవాబు, ప్రతిఫలం అనేది దొరుకుతుంది. ఈ రోజు మీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి మొదటి కారణం ఏంటంటే ఏక మనసు లేకపోవడం, లేక స్థిరమైన మనసు లేకపోవడం, చర్చల మనసు ఉండడం, కొద్ది రోజులు ప్రార్థన చేసి ఇంకా వదిలేయడం, లేదా 1 గంట ప్రార్థన చేసి వదిలేయడం, లేదా ఒక అంశం దగ్గర ప్రార్థన చేసిన తర్వాత దాని ప్రార్థన నెరవేరు రాకముందే వదిలేయడం. చర్చల మనసుతో ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు రాదు. ఒక యవనస్తుడు అనమాట, నాకు తెలిసిన యవనస్తుడు అస్మాటికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఆయన ఫోన్ చేసినప్పుడు ఒక విషయాన్ని చెప్తాడనమాట. ఆ విషయాన్ని 1 రోజు చెప్తాడు, 2 రోజులు చేస్తాడు, 3 రోజులు చేస్తాడు. సరే దాన్ని చూద్దాం, మనం ఆ విషయం గురించి కొంచెం ఆలోచన చేసి ఆ పని చేద్దామని చెప్పి మరలా మన మనసు ఆ పని మీదకి వెళ్ళే లోపలే ఆ నిర్ణయాన్ని మార్చేసుకుంటాడు. సార్ ఇంకా అది వదిలేదు సార్, దాన్ని వదిలేయండి, ఇంకా ఇది కావాలి సార్, నాకు దీని కొరకు ప్రార్థన చేయండి. సరే దాన్ని వదిలేద్దాంలే, మరి ఏదో వద్దనుకున్నాడంటే దాని కొరకు ప్రార్థన చేసి కొంచెం ప్రయత్నం చేస్తూ ఉంటేనే ఒక 10-15 రోజులు కానీ మరలా నిర్ణయాన్ని మార్చేసుకుంటాడు. ఇంకో మనసు ఇంకొక దానికి వెళ్తాడు. అంటే అక్కడ మనసు ఎట్లా ఉందంటే చంచలమైన మనసు, స్థిరమైన మనసు కాదు, ఏకాగ్రత లేదు. అందుకని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకాగ్రత కావాలి, ఏక మనసు కావాలి. చంచల మనసు లేకుండా స్థిరమైన మనసుతో దృఢంగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడు. అట్లా కాకుండా ఎన్ని రోజులు ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు జవాబు దొరకదు. దేవుడు మహిమ కలుగుగాక. లూకాసు సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. తెలుపుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను పవిత్రాత్మలను అపవిత్రాత్మలను వ్యాధులను రోగం కలిగినటువంటి కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయి మరియు హెరోదియా యెహోనాయు సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరు ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చేది. ఇక్కడ చాలా మందిని మనం చూసాం, పేరు విన్నాం. వీళ్ళందరూ కూడా ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది కూడి వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఉపచారం చేస్తున్నారు. అంటే వారికి కలిగినటువంటి సంపదను వారు సమకూర్చుకొని అనేకులకు, అంటే దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారికి, దేవునికి కూడా వారు ఏం చేస్తున్నారంటే ఉపచారం చేయించున్నారు. ఏం చేస్తున్నారు? ఉపచారం చేస్తున్నారు. అంటే వారికి పరిచయం చేస్తున్నారు. వారికి అవసరమైనటువంటి అక్కర్లు, అవసరతలను కూడా వారు తీరుస్తూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఒకరు కాదు, అనేక మంది ఉన్నప్పటికీ కూడా వీళ్ళ మనసు ఏ విధంగా ఉంది? ఏక మనసు. దేవనామానికి మహిమ కలుగుగాక. మనందరం కనుక ఏక మనసు కలిగి ఒక పని మీదకి వెళ్ళామంటే ఆ పని సంపూర్తి చేయబడి వాళ్ళకు అందరూ కూడా కలిసి ఉపచారం చేయడానికి, పని చేయడానికి, పరిచర్య చేయడానికి ఏక మనసు కలిగి నడుము బిగించుకొని అందరూ కూడా వెళుతున్నారు. ఇప్పుడు మనం మందిర నిర్మాణం ఏర్పాటు చేశాం. సంఘమంతా కూడా ఒకే ఆలోచన, ఒకే
ఒకే మనసు కలిగి మనం సన్నిధిని కట్టుకోవాలి, దేవుని సన్నిధిని త్వరగా ముగించుకోవాలని అందరికీ కూడా ఏక మనసు ఉందనుకోండి, అందరూ ఒకే విధంగా నడుము బట్టి బిగించి పని ప్రారంభించామనుకోండి, ఆ పని ఎన్నో రోజులు ఉండదు, త్వరలోనే అయిపోతుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అంటే ఒక పని నెరవేర్చబడాలంటే, ఒక పని సవ్యంగా సమాధానంగా దేవుని సన్నిధిలో గుర్తింపుకరంగా దేవునికి మహిమకరంగా జరగాలి అంటే ఏం జరగాలి? ఏక మనసు కావాలి. అందరికీ ఒకే మనసు ఉండాలి. ఒకరు కడదామంటే ఒకరు వద్దనేది కాదు, ఒకరు ముందుకు పోదామంటే లేదు ఇంకొకసారి అనేది కాదు. ఏక మనసు కలిగినప్పుడు అది ఉపచారమైనా, ఒక కట్టే పనైనా, నిలబెట్టే పనైనా అది పూర్తి చేయబడుతుంది. అందుకనే ప్రతి ఒక్క మనసు ఏ విధంగా ఉండాలంటే ఏక మనసు కలిగి ఉండాలి. మనందరికీ సంఘమంతా కూడా ఏక మనసు కలిగి ఉండాలి, ఏక ఆలోచన కలిగి ఉండాలి. ఒక ఆలోచన మీదనే, ఒక మనసు మీదనే మనమందరం కూడా ముద్రింపబడినటువంటి వారముగా ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడు దేవుడి సన్నిధిలో గొప్ప కార్యాలను మనము చూడగలుగుతాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. ఇంటింట రొట్టె విరిచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వల్ల దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన మనసుతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. ప్రభు రక్షణ పొందిన వారిని అనుదినము వారితో చేర్చుకొనుచుండిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీరందరూ కూడా అనుదినము ఏక మనసు కలిగి, ఏక ఆలోచన కలిగి రొట్టెలు విరుస్తూ వారు దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనసాగుతూ ఉంటే ఏం జరిగిందంటే రక్షణ కార్యం జరిగింది. ప్రజలందరూ కూడా ఏం చేయబడ్డారంట? రక్షింపబడ్డారు. రక్షింపబడినటువంటి వారందరినీ కూడా వాళ్ళు ఏం చేశారంటే సంఘంలో చేర్చుకుంటున్నారు, వాళ్ళ గుంపులో చేర్చుకుంటున్నారు. సంఘము గొప్పగా విస్తరించబడాలంటే అనుదినము కూడా ఏం చేయబడాలి? వాక్యము ప్రకటించబడాలి. అనుదినం కూడా ఆరాధన జరగాలి. సంఘంలో ఏ దినము ఖాళీ లేకుండా, లేక ఏ నెల ఖాళీ లేకుండా, లేదా ఏ వారంలో ఖాళీగా లేకుండా సువార్త అనేది అందించబడుతూనే ఉండాలి. ప్రార్థన అనేది జరుగుతూనే ఉండాలి. ప్రార్థించేవారు ప్రార్థిస్తూనే ఉండాలి. ఇది అనుదినం చేయబడే పని. ఏదో ఒకరోజు, వారానికి ఒకరోజు చేసి వదిలిపెట్టే పని కాదు. మనం రోజు తింటామో వారానికి ఒక పని తింటాము, రోజు తింటాం. వారానికి ఒక పని తింటే మనం ఏమవుతాం? క్షీణిస్తాం, పక్కగా అయిపోతాం, మాట్లాడడానికి కూడా శక్తి లేకుండా అయిపోతాం. అందుకనే అనుదినము కూడా ప్రార్థన అనేది ఉండాలి. అనుదినం కూడా ప్రభు సన్నిధిలో మరి దేవుని స్తుతించి ఆరాధించే అనుభవం ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే అందరూ కూడా రక్షణ పొందుకోవడానికి అది మార్గంగా తెరవబడుతుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తుంటే జవాబు దొరికింది. ఏక మనసు కలిగి వారు ఉపచారం చేస్తుంటే పని అంతా కూడా సులభమైపోయింది. మూడవది ఏమిటంటే ఏక మనసు కలిగి దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వారు రొట్టెలు విరుస్తూ వెళ్తూ ఉంటే సంఘంలో రక్షణ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. నీ కుటుంబంలో రక్షణ కార్యాలు జరగాలన్నా, నీ సంఘంలో రక్షణ కార్యాలు జరగాలన్నా, ప్రజలు రక్షింపబడి సంఘంలో చేర్చబడాలంటే అనుదినం కూడా ఏం చేయాలి? స్తుతి యాగం చెల్లిస్తూ ఉండాలి. అనుదినము ప్రార్థన చేయబడుతూ ఉండాలి. అనునిత్యం కూడా దేవునితో సంబంధం కలిగి మనందరం కూడా జీవిస్తూ ఉండాలి. చాలా మంది ఆదివారం ప్రార్థనకు వస్తే ఆదివారమే ప్రార్థనకు వచ్చేది, ధనులు వాళ్ళైనా. కొంతమంది పండుగకు ప్రార్థనకు వస్తే మళ్ళా పండగకే వస్తారు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టాలంటే ఎవరైనా పైకైనా పోవాలి, ఎవరైనా కిందికైనా రావాలి. అప్పుడే ఇంకా ప్రార్థన. ఇంక ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రార్థన అనేది ఉండదు. లేదా మనవడో మనవరాల్లో పేరు పెట్టినప్పుడు, కటింగ్ చేసినప్పుడు మాత్రమే. అనుదినము కూడా స్తుతి యాగము, అనుదినము కూడా దేవుని యొక్క సన్నిధిలో, ఇంటిలో రక్షణ సునాద గీతాలు వినపడుతూనే ఉండాలి.
దేవుడు నామానికి మహిమ కలుగును గాక. సమయం లేదు కనుక నేను ఇంకొక మరి విషయాన్ని చెప్తూ ఉంటున్నాను. కనుక ఈ 3 విషయాలు ఏక మనసు కలిగినప్పుడు మనకేం జరుగుతుంది? జవాబు దొరుకుతుంది. ఏక మనసు కలిగినప్పుడు ఏమైతుందంటే పరిచర్య చేయడానికి అనేకులు ముందుకు వస్తారు. ఏక మనసు కలిగినప్పుడు, ఏక మనసు కలిగి స్తుత్యాగాలు చేస్తున్నప్పుడు, దేవుడు సృష్టిస్తున్నప్పుడు అనేకులు రక్షణ పొందుకుంటారు. అలాంటి కార్యములు మన సంఘంలో, కుటుంబంలో జరుగునుగాక. మన సంఘంలో, కుటుంబంలో జరుగునుగాక. తర్వాత చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి ఒక వచనం చదువుకుందాం. వారు విసుగగా నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ఆయన వారితో ఉపమానము చెప్పెను. ఒక ఉపమానం చెప్పాను. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. దేని కొరకు చెప్తున్నాడు ఉపమానం అంటే? మీరు ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. మొదటిదేమో ఏక మనసు కలిగి ప్రార్థన చేయాలన్నాడు. రెండవది ఏమంటున్నాడంటే ఎడతెగక మీరు ప్రార్థన చేయాలి అంటున్నాడు. ఈ ఎడతెగక మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దానికి ఒక ఉదాహరణ చెప్పాడు, లేక ఒక ఉపమానం చెప్పాడు, ఒక సాదృశ్యం చెప్పాడు. ఏమిటి ఆ సాదృశ్యం అంటే 7వ వచనం వరకు, ఇంకా కిందికి చదివితే చాలా విషయాలు ఉన్నాయి. నేను అన్ని కూడా చెప్తాను. ఒక విధవరాలు ఉన్నదంట. ఎవరున్నారు? ఆమె కూడా ఒక బీద విధవరాలు ఉన్నది. ఆమెకు ఒక న్యాయం కావాల్సి వచ్చింది. తనకు ఏదో ఒక అన్యాయం జరుగుతుందని, ఆ అన్యాయంలో నాకు న్యాయం చేయాలని ఎవరి దగ్గరికి వెళ్తుందంట? న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే ఆ న్యాయాధిపతి కూడా ఎలాంటి వాడంట అంటే ఎవరిని లక్ష్య పెట్టాడంట, ఎవరికి కూడా భయపడేవాడు కాదంట. అంతటి కఠినమైన వాడు, అంతటి గొప్పవాడు, అలాంటి యొక్క యోగ త్యాగాలు కలిగినటువంటి వ్యక్తి ఆ నాయకుడు. అయితే ఆ నాయకుడి దగ్గరికి ఈ బీద విధవరాలు ఏం చేస్తుందంట? అయ్యా నాకు న్యాయం తీర్చవా అని చెప్పి ఒక రోజు వెళ్ళిందంట. వెళ్తే ఆయన అన్నాడు, ఈమెకేం న్యాయం తీర్చాలి? ఈమె ఏదో విధవరాలు, బీదది విధవరాలు, భర్త లేనటువంటిది, ఈమెకేమి న్యాయం చెప్పాలి పో అన్నట్టుగా, సరే రేపు చూద్దాము అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. మరలా వచ్చిందంట. రేపు వచ్చిన తర్వాత మరలా ఆయన కొంచెం చదువులు సాకులు చెప్పి మరలా పంపించేశాడంట. మరలా కొన్ని రోజులకు వచ్చిందంట. మరలా కొన్ని రోజులకు వస్తుందంట. ఆయన మనసులోకి ఏమైపోయిందంటే, అరే నేనేమో ఎవరికి భయపడుతుంది కాదు, నేను చాలా కఠినమైన వాడిని, నేను చాలా క్రూరమైన వ్యక్తిని. అయితే నాకు కూడా అవి భయపడకుండా ప్రతిదినం కూడా ఓపికతో ఎన్నిసార్లు రావంటే అన్నిసార్లు వస్తుంది. ఈమెకు త్వరగా న్యాయం తీస్తే బాగుంటుందని పక్కవార్త చెప్పాడంట. ఆమె వ్యాఖ్యాన్ని ముందుకు తీసుకురండి, ఆమెకు న్యాయం తీరుతామని చెప్పాడంట. ఆ న్యాయాధిపతి ఆయనకు న్యాయం తీర్చాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భూలోకంలో ఉన్నటువంటి న్యాయాధిపతులు క్రూరమైన వాళ్ళు, ఎవరికి భయపడేది వాళ్ళు, అలాంటి వ్యక్తుల దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళి అయ్యా నాకు న్యాయం తీర్చు, నాకు న్యాయం తీర్చని పదే పదే అడుగుతూ ఉంటే, గోచాడుతూ ఉంటే, ఆమెకే న్యాయం తీరిస్తే నీ తండ్రి నీకు న్యాయం తీర్చాడా? నీ తండ్రి నీ ప్రార్థన వినడా? వింటాడు. కనుక ఎడతెగక చేయాలి. ఏదో ఒక రోజు చేసిన ప్రార్థన ఇంకా అయిపోయింది వదిలిపెడితే దేవుడే చూసుకుంటాడు లాంటిది కాదు. నీ ప్రార్థనకు మొట్టమొదటి ఏంటంటే నీ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు కూడా నువ్వు కనుక ఈ విధవరాలు తనకు న్యాయం జరిగేంత వరకు కూడా న్యాయాధిపతిని వదిలిపెట్టలేదు. ఈ రోజున ఆయన మనకు న్యాయాధికర్త, ఆయన మనకు న్యాయం తీర్చేవాడు. ఒకవేళ నువ్వు దేని చేతనైనా అన్యాయానికి గురవుతున్నావా, మనుషుల దగ్గరికి వెళ్ళాకు, లోకంలో ఉన్నటువంటి రాజుల దగ్గరికి వెళ్ళాకు, ఆయన పాదాల చేత కూర్చొని మొదలుపెట్టు, ప్రభువా నాకు అన్యాయం జరిగిపోతుందయ్యా, వాస్తవానికి ఇదిగో నేను అన్యాయానికి గురైపోతున్నాను, నువ్వు నా ప్రార్థన అంగీకరించి నాకు న్యాయం చేకూర్చు ప్రభు అని చెప్పి ఆయన పాదముల చేత కూర్చొని అడిగితే తప్పకుండా ఆయన నీకు న్యాయం చేస్తాడు. ఆ విధురాలు వలె నువ్వు పట్టు వదలకుండా కనుక ప్రభు సన్నిధిలో ముందుకెళ్తే ఆయన నీకు న్యాయం తీరుస్తాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనం చదువుకుందాం. ఆయన బేతనియ
వరకు వారిని తీసుకొని పోయి ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించను. ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారం చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఎడతెగక ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు? స్తోత్రము చెల్లిస్తా ఉన్నారు. ఎక్కడ? దేవుని మందిరానికి వచ్చి ఎడతెగక. ఇక యేసుప్రభు ఆరోహణ అయిపోయాడు. ఆయన దీవించాడు, ఆశీర్వదించాడు. ఇక మాకేం పని దేవాలయానికి అనుకోలేదు. వాళ్ళు ఎడతెగక అనుదినము కూడా దేవాలయంలోకి వచ్చి దేవునికి స్తోత్రములు చేస్తున్నారు, దేవునికి ప్రార్థనలు చేస్తున్నారు. ఆయన సన్నిధి వారు వదిలిపెట్టలేదండి. వారు ఎడతెగక వస్తూ ఉంటున్నారు. మనము బాప్తిసం తీసుకునేటప్పుడు ఏమని చెప్తాం? మనం ఎప్పటి వరకు నమ్ముకుంటామా అంటే ఏమని చెప్తాం? నేను మరణించేంత వరకు నమ్ముకుంటా అంటాం. మరి ప్రార్థనకి ఎన్నిసార్లు వస్తాం మనం? ఆదివారం వస్తే ఆదివారం, లేదంటే ఇంకా ఆదివారం కూడా తప్పిస్తాం. ఎరువుగా పని అంటే ఆదివారం కూడా వెళ్ళిపోతుంది. మరి వీలైతే ఎడతెగక వాళ్ళు దేవాలయంలో కూడుకొని దేవుడికి స్తుత్యాగం చెల్లిస్తున్నారు. కనుక మనం ఎప్పుడు కూడా దేవుడి యొక్క సన్నిధిని విడిచిపెట్టనటువంటి వారం ఉండాలి. ఎప్పటి వరకు అంటే మరణము ఈ లోకం నుండి మనల్ని ఎడబాపేంత వరకు. ఎప్పటి వరకు అంట? మరణము మనల్ని ఈ లోకంలో ఎడబాపేంత వరకు కూడా దేవుని సన్నిధిని విడవకూడదు, మరవకూడదు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎడతెగక ఆయన సన్నిధికి వచ్చి వాళ్ళు స్తోత్రములు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. కనుక మనమందరం కూడా ఎడతెగక దేవుని సన్నిధికి వచ్చే వారు ఉండాలి. నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు, కష్టం వచ్చినప్పుడు కాదు, సంతోషం కలిగినప్పుడు కాదు. నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సంతోషం ఉన్నా, దుఃఖం ఉన్నా ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని వదిలిపెట్టకుండా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు స్తోత్రం చేయడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యం వినడానికి, ధ్యానించడానికి నువ్వు దేవుని సన్నిధికి నిత్యం కూడా వస్తూ ఉండాలి. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. సహవాసమందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏంటంటే వీరు అపోస్తల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును అంటున్నాడు. రొట్టె విరిచే సహవాసంలో ఉండాలి, ప్రార్థన చేసే సహవాసంలో ఉండాలి, దేవుని స్తుతించే సహవాసంలో ఉండాలి. ఈ విధంగా ఒక్కరోజు కాదు, ఎడతెగక ఉండాలి, ఎడతెగక ఉండాలి. అయితే ఈ విధంగా మనం ఎడతెగక దేవుని సన్నిధిలో కూడుకుంటూ, ఆరాధనలో మనం పాల్గొంటూ, ప్రభు సన్నిధిలో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే మనకేం జరుగుతుంది అంటే, కింద వచ్చిన చదవండి 46వ వచనం. దేవాలయంలో కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వల్ల దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుని ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో చేర్చుకొనుచుండి. ఇక్కడ 43 వచ్చింది చదవండి. అప్పుడు ప్రతి వానికి భయము కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమి కలిగిందంట? ఎవరికి కలిగింది? ప్రతి వారికి భయం కలిగిందంట. ఎప్పుడు కలిగింది ప్రతి వారికి భయము? వారు ఎడతెగకుండా
సంఘంలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి దేవుడు అంటే ఏం కలుగుతుందట? భయం కలుగుతుంది. మన సంఘంలో ఉన్న ప్రతి మనిషికి కూడా దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే భయం కలగాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎడతెగక ప్రార్థనలు చేయాలి, ఎడతెగక మనం స్తుతించాలి, ఎడతెగక ఆయన సన్నిధిలో ఆరాధన చేస్తుండాలి. అప్పుడు ప్రజలందరికీ దేవుడు అంటే భయం కలుగుతుంది. ప్రజలందరూ దేవుని సన్నిధి వైపు చూడగలుగుతారు. ఆయన మాట మీద లక్ష్యం ఉంచగలుగుతారు. ఆ విధంగా మనుషులు ఈనాడు భయం లేకుండా జీవిస్తున్నారు. కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ప్రార్థించేవారు లేరు, ఈ ప్రాంతంలో స్తుతించేవారు లేరు, ఈ ప్రాంతంలో దేవుని ఆరాధించేవారు లేరు. ఇవన్నీ కూడా కలగాలంటే సహవాసం ఉండాలి, రొట్టె విరుచడం ఉండాలి, ఎడతెగగా ప్రార్థన చేసేటువంటి అనుభవం ఏ సంఘానికి అయితే ఉంటుందో ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుడు అంటే, దేవుని మాట అంటే, ఆయన ప్రతినిధులైన సేవకులు అంటే వారికి ఏముంటుంది? భయం ఉంటుంది. ఇదంతా కూడా రావాలంటే నేను చెప్తాను, నువ్వు చెప్తానే కలగదు. దేని వల్ల కలుగుతుంది? ప్రార్థన వల్ల కలుగుతుంది. దేవుడు రావాలని పోయిగాక. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసి ముగించబోతున్నాను. మొట్టమొదటిది, విధవరాలు ఆమె ఎడతెగక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి తన న్యాయం గురించి విన్నపించుకున్నప్పుడు ఆమెకి ఏం జరిగింది? న్యాయం జరిగింది. రెండవది, ఎడతెగక నిత్యము వారు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు వారి సమస్య ఏం చేయబడింది? తీర్చబడింది. వారికి ఉన్నటువంటి సమస్య తీర్చబడింది. తర్వాత మూడవది ఏంటంటే, ఎడతెగక రొట్టె విరుస్తూ దేవుని యొక్క నామాన్ని శుద్ధిస్తూ ఆరాధిస్తూ వారి సహవాసంలో కొనసాగినప్పుడు, సంఘంలో కొనసాగినప్పుడు అక్కడ ఏం జరిగింది? ప్రజలందరికీ భయం కలిగింది. రెండవది ఏం కలిగిందంటే మహాశ్చర్య కార్యములు కలిగినాయి. తర్వాత మూడవది ఏం జరిగిందంటే సూచక క్రియలు జరిగింది. మన సంఘంలో సూచక క్రియలు జరుగుతలేవంటే కారణం ఏమిటి తెలుసా? ఏమిటి? భయం లేదు, ప్రజలకు భయం లేకుండా జీవిస్తున్నారు, భయం లేకుండా మాట్లాడుతున్నారంటే కారణం ఏంటి తెలుసా? ప్రార్థన లేకపోవడం. క్రైస్తవుడికి ప్రార్థన ఒక రెక్క లాంటిది, ఉపదేశం వినడం దాన్ని పాటించడం రెండో రెక్క లాంటిది. ఈ 2 రెక్కలు కలిగిన పక్షి మాత్రమే పైకి లేస్తుంది, కానీ ఒక రెక్క కలిగిన పక్షి ఎప్పుడైనా పైకి ఎగరడం చూశారా మీరు? నేనైతే చూడలేదు. మీరు ఎవరైనా చూసి చెప్పాలి. ఏ పక్షి కూడా ఎగరలేదు. 2 రెక్కలు ఉంటేనే ఎగురుతుంది. కనుక ప్రార్థన ఒకటి వాక్యం. ఈ 2 ఏ సంఘానికి అయితే ఉండవో ఆ సంఘం పైకి ఎదగదు, ఆధ్యాత్మికంగా వికసించి. నీ సంఘం, నీ కుటుంబం పైకి ఎదగాలంటే, అభివృద్ధి చెందాలంటే, ఆశీర్వదించబడాలంటే ప్రార్థన ఉండాలి, వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించడం ఉండాలి. దేవుడు అట్టి కృప మన సంఘానికి అనుసరించి బలపరచుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం ఈ యొక్క సమయంలో.